జియో6 న్యూస్ సీఈఓ గారైన బైల్పాటి గణేష్ గారికి జనవరి 13వ తారీఖున కారు ప్రమాదం సంభవించింది. కాగా వారు నర్సాపూర్లోని కేఏకే ఆసుపత్రిలో వైద్యం కోసం చేరగా దాదాపు 15 నుండి 18 రోజులు వైద్యం చేసి దాదాపు 6 నుంచి 8 లక్షల వరకు వసూలు చేసి సరియైన వైద్యం చేయకపోవటంతో ఇదేంటని ఆసుపత్రి డాక్టర్లను ప్రశ్నించగా వారు సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలపటంతో అక్కడికి వెళ్ళగా అక్కడ కూడా సరైన వైద్యం అందకపోవటంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవటం జరిగింది. కాగా నేడు బైల్పాటి గణేష్ బంధువులు మెదక్ జిల్లా నర్సాపూర్లోని కేఏకే ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. కేఏకే ఆసుపత్రి యాజమాన్యం దాదాపు 8 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి నిర్లక్ష్య వైద్యం చేశారని, వెంటనే కేఏకే ఆసుపత్రి డాక్టర్లపైన యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని ఉన్నతాధికారులు కోరటం